సాయినాథాయ నమః. అస్మద్గురుభ్యో నమః. పరంధాముడే పత్తి సాయి అన్న శీర్షికలో మనము సత్యసాయిబాబా వారి జీవిత విశేషాలు, ఆయన మహిమలు, భక్తుల యొక్క అనుభవాలను గురించి తెలుసుకుంటూ ఉన్నాము. మానవుడి సహజ గుణము అందాన్ని చూసి ఆనందిస్తాడు, ఆహారాన్ని చూసి ఉప్పొంగిపోతాడు. పూలదండలు, చందనగంధం, స్త్రీ సంభాషణ సుఖాన్ని కలిగిస్తాయని సహజంగా వాటి యందే దృష్టి ఉంటుంది. ఇవన్నీ సంపెంగ పూల వంటివి. అనుభవ సమయంలో సుఖం అనిపించిన తర్వాత దుఃఖాలకు కారణమవుతాయి. ఎలాగంటే సంపెంగలు మత్తెక్కించే సుగంధం కలిగి ఉంటాయే గాని తొమ్మెదలు వాటి ఛాయలకు పోవు. వాటికి తెలుసు ఆ మత్తులు తగులుకుంటే విడిపడలేమని, అక్కడే చిక్కుకుపోతామని. సుఖము, ఆనందం అనేవి బాహ్య ప్రపంచానికి సంబంధించినవే కానీ అంతః సంబంధమైన ఆత్మకు సంబంధించినవి కావు. నిజమైన ఆనందాన్ని పొందేది దేహం కాదు, ఆత్మయే. పరిమళానికి పరితపించేది, కంటితో చూచేది, చెవులతో వినేది, ఇవన్నీ అసలు ఆత్మతత్వములే. ఇంద్రియాలు కేవలం నిమిత్త మాత్రమైన పనిముట్లు మాత్రమే అంటారు బాబావారు. ఆనందం అంటే మనస్సు ఆహా అనుభూతిని పొందేది, ఆహానే అనుభూతిని పొందేది. అసలు దుఃఖస్పర్శ కాని బ్రహ్మానందం ఎక్కడా? దుఃఖాల మధ్యలో ఓలలాడే లౌకిక ఆనందం ఎక్కడా? ఇలాంటి ప్రపంచ వ్యామోహాల నుండి దూరంగా ఉండటానికి మనసును లొంగ తీసుకున్నట్టుకు కొందరు సాధకులు ఏకాంత జీవితాన్ని అనుభవిస్తుంటారు. ఇది తెలివి తక్కువ ఆలోచన. గీతలో భగవానుడు చెప్పినట్లు మానవులు కర్మ లేకుండా కర్మ సన్యాసం పుచ్చుకుంటామంటే ఇది కేవలం పిరికితనము, బలహీనత. కర్మ సన్యాసం కంటే కర్మయోగమే ఉత్తమమైనదని అన్నాడు భగవానుడు. ఈ మూడు లోకాలలో నేను పొందబడనిది, పొందదగినది ఏ వస్తువును లోకంలో లేకపోయినా నేను కర్మయందే ప్రవర్తించుతూనే ఉన్నాను అన్నాడు శ్రీకృష్ణుడు. కర్మాచరణే భగవంతునికి కర్తవ్యమైనప్పుడు మానవులు కర్మ లేకుండా కర్మ సన్యాసము పుచ్చుకుంటానడము కేవలము అజ్ఞానం. మనము ప్రాకృతమైన కర్మలను ఆచరిస్తూ ఇవి అంతర్భాగం నుండి ఆవిర్భవించిన దివ్యత్వం యొక్క కర్మలుగా విశ్వసించాలి అన్నారు స్వామి. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అనే దృష్టి ఉండాలి. భగవత్ కృపకు పాత్రలగటకు ఏ యజ్ఞయాగాదులో, పారాయణాలో, జపతపాలు ఆచరించమని కానీ, తీర్థయాత్రలు, ఉపవాసాలు చేయమని కానీ ప్రోత్సహించకుండా అందుకు భిన్నంగా భక్తిభావాన్ని, సేవా పదములు నడిపించుకుంటే ఉత్తమమని ఉపదేశించిన విశ్వగురువు భగవాన్ బాబా. మానవులను రుగ్మతలను పోగొట్టుటకు స్వామి అవలంబించే విధానాలు చాలా చిత్రంగా ఉంటాయి. అవి మానవ మేధస్సుకు అందనటువంటివి. ఊబిపోయిన కడుపుతో పొట్ట సొరకాయ వలె వేలాడుతూ ఒక అతను పుట్టపర్తి వచ్చాడు. ఏమీ తినలేడు, తాగలేడు, మంచం మీద కూడా పడుకోలేడు. స్వామి చిన్నతనంలో వింతపారుడిగా ఎలాంటి మొండి వ్యాధులైనా పోగొట్టేవాడుగా పేరు ఉన్నది. ఆ రోజు సాయంత్రం స్వామి ఆ రోగి ఉన్న గదిలోనికి వెళ్ళి తలుపులు మూశారు. విభూది సృష్టించి అతని నుదుటిపై రుత్తగా అది మత్తుమందుగా పనిచేసింది. ఆ తర్వాత 2 పరికరాలను సృష్టించి వాటితో అతని పొట్టను ఆపరేషన్ చేసి ఒక పెద్ద కణితిని బయటకు తీశారు. తలుపు తెరిచి దానిని దూరంగా విసిరివేశారు. ఆపరేషన్ చేసిన చోట విభూది రాయగానే కుట్టినట్లు చర్మం అతుక్కుపోతుంది. అతని భార్య ఇచ్చిన వేడి నీళ్ళతో తమ చేతులను కడుక్కొని భార్యాబిడ్డలను రోగి గదిలోకి తీసుకువెళ్ళి ఇంత క్రితం పీపాలాగా ఉండే పొట్ట అప్పడంలాగా ఎలా అంటుకుపోయిందో చూడండి. ఆపరేషన్ చేసిన చోట ఏమాత్రం నొప్పి ఉండదు, మచ్చ మాత్రం ఉంటుంది. ఇతనికి విశ్రాంతి అవసరం లేదు, పథ్యం అంతకన్నా అవసరం లేదు, హాయిగా అన్నీ తినవచ్చు అన్నారు వైద్య పాత్రధారి చిన్ననాటి సత్యం. సత్యసాయిబాబా వారు చిన్నప్పుడే తన మహిమలను చూపించడం ప్రారంభించారు అనడానికి ఇదే ఉదాహరణ. హరి ఓం తత్సత్. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః.